నాడు 40 ఏళ్ల ఇండస్ట్రీకి చేతకాని పని నేడు రెండంటే రెండేళ్లలోపే సాధ్యమైంది. శిలా ఫలకాలు వేసేసి చేతులు దులిపేసుకునేవాడి హయాం కాదు. మాటిస్తే చాలు మనసు పెట్టి చేసి చూపించే చేతన మనిషి హయాం. శంకుస్థాపన చేసిన చేతులతోనే రామాయపట్నం ఓడరేవకు ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు సీఎం వైఎస్ జగన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మరో సంకల్పం త్వరలోనే నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రామాయపట్నం పోర్టు కళ కళ్ల ముందే సాకారమవుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు చిరకాలంగా ఎదురు చూస్తున్న ఈ పోర్టు అతి త్వరలోనే ఆపరేషన్లోకి రాబోతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2022 జూలై 20వ తేదీన శంకుస్థాపన చేయడం, ఆ వెనువెంటనే పనులు ప్రారంభం కావడం చకచకా జరిగిపోయాయి. మొదటి దశలో రామాయపట్నం పోర్టు కోసం 850 ఎకరాల భూసేకరణ జరిపి రైతులకు, నిర్వాసితులకు పరిహారం ఇవ్వడం ఏ వివాదం లేకుండా పూర్తి చేశారు. ఇందులోనే భూసేకరణ, R&R, కాంట్రాక్ట్ సంస్థ నిర్మాణ వ్యయం ఉన్నాయి. రామాయపట్నం పోర్టు నిర్మాణం చేసేందుకు బిడ్ దక్కించుకున్న అరబిందో కంపెనీ శంకుస్థాపన సమయంలోనే 2024 జనవరి నెలాఖరు కల్లా ప్రారంభించడానికి రెడీ చేస్తారని వేలాది మంది సమక్షంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటోంది. మరికొద్ది రోజుల్లోనే పోర్టు ప్రారంభం కాబోతోంది. ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం పెట్టుకోవడమే ఆలస్యం అంటోంది అరబిందో. రామాయపట్నం పోర్టు మల్టీ కార్గో షిప్స్ ఆపరేషన్స్ కు అనుకూలంగా ఉండబోతోంది. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాట్లన్నీ పోర్టులో శరవేగంగా జరిగిపోయాయి. పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతుల ఆపరేషన్స్ మొదలు పెట్టడానికి వీలుగా కస్టమ్స్ అధికారుల కోసం ఆఫీసు కూడా పూర్తయింది. పోర్టు ఎంట్రన్స్ లోనే సెక్యూరిటీ బిల్డింగ్, కస్టమ్స్ బిల్డింగ్, పోర్టు ఆపరేషన్స్ బిల్డింగ్ రెడీగా ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. మొత్తం మీద రామాయపట్నం పోర్టు జనవరి నెలాఖరుకు గాని, ఫిబ్రవరి మొదటి వారంలో గాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నది.